పాక్ స్పైస్ ఇన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లో భారత్ పాక్ను ఎలా కకావికలం చేసింది? పాకిస్తాన్ను వణికించిన భారత రక్షణ వ్యవస్థ ఏది? పాకిస్తాన్ యుద్ధ విమానాలు భారత సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలోనే ఎందుకు ఆగిపోయాయి? భారత్ దగ్గరున్న S-400 వ్యవస్థల జాడ కోసం పాకిస్తాన్ ఏకంగా భారత్లోని స్పైలు, స్లీపర్ సెల్స్ను రంగంలోకి దించిందా? ఆపరేషన్ సింధూర్ కీలక విషయాలను తొలిసారి బయటపెట్టారు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా. పాకిస్తాన్ గగనతల యుద్ధ సామర్థ్యాన్ని భారత్ ఎలా దెబ్బతీసిందో, ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవాక్ను S-400 ఎలా కూల్చిందో, మహిళా ఫైటర్ పైలట్లు ఎలాంటి కీలక మిషన్లను నిర్వహించారో ఆయన వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ సాధించిన విజయానికి S-400 వ్యవస్థలు కీలక ఆయుధంగా మారాయి. పాకిస్తాన్ వైమానిక దాడులను అడ్డుకోవటంలో ఈ రష్యన్ తయారీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అత్యంత కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో S-400లు భారత్లో ఎక్కడున్నాయో తెలుసుకోవటం పాకిస్తాన్కు అతిపెద్ద సవాల్గా మారింది. దీనికోసం పాకిస్తాన్ తమకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించిందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా తెలిపారు. ఇతర దేశాల నుంచి శాటిలైట్ సాయం కూడా తీసుకుందని చెప్పారు. ఆ దేశాల పేర్లను ఆయన వెల్లడించకపోయినా గతంలో ఓ ఆర్మీ అధికారి చైనా పాకిస్తాన్ కు రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చిందని ధృవీకరించారు. S-400 స్థానాలను గుర్తించేందుకు పాకిస్తాన్ భారత్లోని గూఢాచారులను, స్లీపర్ సెల్స్ ను కూడా యాక్టివేట్ చేసిందని మిశ్రా సంచలన విషయాన్ని వెల్లడించారు. పాకిస్తాన్ విమానాలు గాల్లోకి ఎగిరిన ప్రతిసారి S-400 ముప్పును ఎదుర్కొన్నాయని, దీంతో భారత సరిహద్దుకు 200 కిలోమీటర్ల లోపలికి పాక్ ఫైటర్ జెట్లు రాలేకపోయాయని చెప్పారు. భారత్ వద్ద మొత్తం 5 S-400 వ్యవస్థల కోసం 2018లో రష్యాతో ఒప్పందం కుదిరింది. ఇప్పటికే 3 వ్యవస్థలు భారత్కు చేరి వాయుసేనలో చేరాయి. ఈ ఏడాది జూన్లో 4వ స్క్వాడ్రన్ కూడా భారత్కు అందింది. అత్యాధునిక రాడార్, దూర ప్రాంతాల్లో గగనతల లక్ష్యాలను గుర్తించి అడ్డుకునే సామర్థ్యం S-400 సొంతం. అందుకే ఆపరేషన్ సింధూర్లో ఇది పాకిస్తాన్కు అతిపెద్ద భయంగా మారింది. పెహల్గాం ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవటంతో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్రవాదులు వారి హ్యాండర్లను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాలని, సామాన్య ప్రజలకు నష్టం జరగకూడదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని మిశ్రా తెలిపారు. అయితే సైన్యానికి ఆపరేషనల్ ఫ్రీడమ్ పూర్తిగా ఇచ్చారని, యుద్ధాన్ని ఎలా ఎదుర్కోవాలన్న విషయంలో ఎలాంటి పరిమితులు విధించలేదని చెప్పారు. భారత్ యుద్ధాన్ని కోరుకునే దేశం కాదని, కానీ పౌరులపై దాడులను మాత్రం సహించబోమనే విధానంతో ముందుకెళ్లిందని వివరించారు. మే 7న జైష్ లష్కరే తోయిబాకు చెందిన 9 ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. అక్కడితో ఆపరేషన్ ముగిసే అవకాశమున్నా పాకిస్తాన్ దాడులకు దిగటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. మొదట ఆదంపూర్ ఎయిర్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని 14 నుంచి 15 డ్రోన్లను పాకిస్తాన్ ప్రయోగించింది. వాటన్నింటినీ భారత బలగాలు కూల్చేశాయి. కానీ మే 9న పాకిస్తాన్ వందల సంఖ్యలో డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడికి దిగింది. ఒక దీర్ఘశ్రేణి GPS గైడెడ్ డ్రోన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లోని ఆసుపత్రిని ఢీకొట్టింది. దాని పక్కనే ఉన్న సివిలియన్ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఓ ఎయిర్మెన్ ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి చేయి కోల్పోయారు. వీరిద్దరూ మెడికల్ అసిస్టెంట్లు. గురుద్వారాలతో పాటు ఇతర పౌర ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిందని మిశ్రా తెలిపారు. దీంతో ఇక వెనక్కి తగ్గకుండా ప్రతిదాడి చేయాలని భారత్ నిర్ణయించిందన్నారు. పాకిస్తాన్ వైమానిక దళాన్ని నిర్వీర్యం చేయటంలో భాగంగా భారత్ తొలుత దాని కళ్లు మూసేసింది. పాకిస్తాన్ విమానాలకు దిశానిర్దేశం చేసే భూ ఆధారిత రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై భారత వాయుసేన దాడులు చేసింది. అమెరికా తయారీ AN/TPS సిరీస్ రాడార్లతో సహా పంజాబ్లోని పాకిస్తాన్ రాడార్లన్నింటినీ ధ్వంసం చేశామని మిశ్రా వెల్లడించారు. 2 కీలక కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. దీంతో పాకిస్తాన్ గగనతల నిఘా వ్యవస్థ పూర్తిగా బ్లైండ్ అయిందని వివరించారు. భూ ఆధారిత రాడార్లు ధ్వంసం కావడంతో పాకిస్తాన్ గగనతల నిఘా కోసం అవాక్స్ వంటి ఎయిర్ బోర్న్ ప్లాట్ఫామ్లపై ఆధారపడాల్సి వచ్చింది. సర్గోధా నుంచి ఈ అవాక్స్ ను పాక్ రంగంలోకి దించింది. అదే పాకిస్తాన్ కు మరో పెద్ద దెబ్బగా మారింది. S-400 ఆపరేటర్ అవాక్స్ ను కూల్చేందుకు అనుమతి కోరగా తాను వెంటనే కాల్చమని ఆదేశించారని మిశ్రా తెలిపారు. ఆ తర్వాత S-400 క్షిపణి ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న అవాక్స్ ను కూల్చిందన్నారు. ఇది చరిత్రలోనే అత్యంత దూరం నుంచి జరిగిన సర్ఫేస్ టు ఎయిర్ కిల్ గా నిలిచిందని మిశ్రా తెలిపారు. దీంతో యుద్ధ సమీకరణాలే మారిపోయాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ గగనతలంపై భారత్ దాడులు చేయగలిగే పరిస్థితి ఏర్పడగా భారత్ ను అడ్డుకునే సామర్థ్యం పాకిస్తాన్ కు లేకుండా పోయిందని వివరించారు. మే 10న పాకిస్తాన్ కు భారత్ అసలు షాక్ ఇచ్చింది. నూర్ ఖాన్, బోలారీ సహా మొత్తం 11
కీలక సైనిక స్థావరాలపై భారత దాడులు జరిగాయి. పాకిస్తాన్ సైనిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించింది. 3 రోజుల పాటు సాగిన తీవ్ర ఘర్షణలకు అక్కడితో తెరపడింది. ఈ ఆపరేషన్లో మహిళా ఫైటర్ పైలట్ల పాత్ర కూడా కీలకమని జితేంద్ర మిశ్రా వెల్లడించారు. మహిళా పైలట్లు 1 కంటే ఎక్కువ కాంబాట్ మిషన్లలో పాల్గొన్నారని చెప్పారు. లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయమైన మురిద్కేపై దాడి చేసిన పైలట్లే తిరిగి వెళ్లి మే 10న పాకిస్తాన్ ఎయిర్ బేస్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై కూడా దాడులు చేశారని తెలిపారు. అంటే ఆపరేషన్ సింధూర్లో భారత్ ముందుగా పాకిస్తాన్ కళ్లను మూసేసింది. ఆ తర్వాత దాని గగనతల సామర్థ్యాన్ని దెబ్బతీసింది. చివరికి S-400తో పాకిస్తాన్ వైమానిక దళాన్ని తన సరిహద్దులకే పరిమితం చేసింది. అదే సమయంలో S-400 జాడ కోసం పాకిస్తాన్ భారత్లో గూఢచర్యానికి దిగటం ఆపరేషన్ సింధూర్లో ఈ వ్యవస్థ ఎంత కీలకంగా మారిందో చెప్పకనే చెబుతోంది.